Namaste, Namaskar, Adha. Welcome to your favorite show, Ee Varam. ఈ వారం ఈ రోజు కూడా వచ్చేసింది. ఈ వారం ప్రతిరోజు వచ్చేసింది, కానీ సాటర్డే సండే మాత్రం రాదే. ఎందుకంటే ఆ రోజు రెస్ట్ తీసుకొని మీకోసం ఎన్నెన్నో రెసిపీలు నేను అలా రాసేస్తూ ఉంటాను అనమాట, కవిత్వాలు రాసినట్టు. ఎనీహౌ, మరి ఈ రోజు నేను ఎగ్ స్పెషల్ చేసేస్తున్నానని మీ అందరికీ తెలిసిందే. ఎగ్ తో ఈ రోజు నేను మీకోసం ఏం చేస్తున్నానంటే చాలా సింపుల్ గా ఈజీగా అయిపోయేదేనండి. ఎగ్ అంటేనే చాలా ఈజీగా అయిపోతూ ఉంటుంది, అందుకే నేను మీకోసం చేసేస్తున్నాను చీజ్ ఎగ్ రోస్ట్. మరి ఇంకెందుకు ఆలస్యం, క్విక్ గా అయిపోయే ఈజీగా అయిపోయే రెసిపీని స్టార్ట్ చేసేద్దామా? రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక మూకుడు పెట్టుకుందాం అన్నమాట. దీంట్లో కాస్తంత ఆయిల్ వేసుకుందాం. ఫస్ట్ ఏంటంటే మనం దీనికి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఇది చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ ఎగ్ తో చాలా రకాలు ఇంట్లో చేసేస్తూ ఉంటాం కదా. ఎక్కువగా ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే ఈజీగా అయిపోయేది ఆమ్లెట్. మూకిట్ పెట్టండి, కొంచెం నూనె వేయండి, గుడ్డు పగలు కొట్టండి, వేయండి, అంతే కదా. మనకి ఫ్రిడ్జ్ లో ఎగ్స్ కనిపించగానే ఆమ్లెట్ తినాలనిపిస్తూ ఉంటుంది. కానీ ఎవరైనా రిలేటివ్స్ వచ్చారనుకోండి, అప్పుడు కూడా మీరు ఇదే చేయాలంటే ఎలా, కష్టం కదా. అందుకనే ఇంత మంచి డిఫరెంట్ రెసిపీని నేను మీకు ఇచ్చేస్తున్నాను. ఫస్ట్ దీంట్లో వేసుకుందాం ఆనియన్స్, ఉల్లిపాయ ముక్కలు. ఇంకా సన్నగా కట్ చేసినా పర్వాలేదు. సో ఎందుకంటే మనం దీన్ని మసాలా కింద యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇలా వేసినాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు అలా పీసెస్ కింద నచ్చలేదు అనుకోండి, మీరు ఏం చేస్తారు అంటే దీన్ని పేస్ట్ కూడా చేసేసుకోవచ్చు, యాజ్ యూ విష్. సో కొద్దిగా ఆనియన్స్, దీంట్లో కాస్త ఉప్పు వేసుకుందాం. ఆనియన్ ఏంటంటే మళ్ళీ పచ్చివాసన వస్తే బాగోదు కదా, అందుకని కాస్తంత ఫ్రై చేద్దాం. ఇది చక్కగా బాగా రోస్ట్ అవుతూ ఉండాలి. సో ఈ టైంలోనే ఇందులో వేసుకుందాం కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ కోసం. ఒక హాఫ్ టీ స్పూన్, అంటే మీరు ఎన్ని ఎగ్స్ తీసుకుంటున్నారు అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది, మీరు మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎంత క్వాంటిటీ అవసరం అవుతుంది అని. కాస్తంతా ఇది పచ్చివాసన పోయింది. ఇప్పుడు దీంట్లో మనం వేసుకుందాం కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు, కారానికి తగ్గట్టు. మరిన్ని కాదు, కొన్ని సరిపోతాయి, ఎందుకంటే తర్వాత మనం కారం కూడా యూజ్ చేస్తాం దీంట్లో. అలాగే టమాటా ముక్కలు, దీంట్లో ఇంకా ఏం వేయలేదు. ఇంకా మనకి పౌడర్ మసాలాలు యాడ్ చేసేది ఉంటుంది. నేను మీకు చెప్పాను కదా ఇది స్నాక్ గా కూడా చాలా బాగుంటుంది అని చెప్పి. అండ్ ఈ మసాలా కలుపుకుని అన్నంలో కూడా తినొచ్చు, రైస్ లో కూడా బాగుంటుంది, రోటీలో కూడా బాగుంటుంది. అంటే ఎక్కువగా గ్రేవీ ఉండదు ఇది, సో రైస్ లో జస్ట్ కలుపుకోవడానికి బాగుంటుంది. సో ఇప్పుడు దీంట్లో మనం ఫ్లేవర్స్ కోసం పౌడర్ మసాలాస్ అన్ని యాడ్ చేసేద్దాం. ముందుగా నేను ఆల్రెడీ ఆనియన్స్ లో సాల్ట్ వేసాను కదా, అయినా కూడా కొంచెం ఓవరాల్ గా సరిపడేంత ఉప్పు వేసుకుందాం. నెక్స్ట్ దీంట్లో వేసేద్దాం చిల్లీ పౌడర్, కారం. పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి చూసుకుని చక్కగా వేయాలి దీంట్లో, ఎక్కువ తక్కువ కాకుండా. అండ్ అలాగే దీంట్లో వేస్తున్నాను ధనియాల పొడి, ఒక హాఫ్ టీ స్పూన్. ఎనఫ్, నేను వేసిన ఆ ఉల్లిపాయలకి సరిపోతుంది ఇది. సో ఇప్పుడు దీంట్లో వేద్దాం సోయా సాస్. సోయా సాస్ ఎక్కువ కలర్ని, ఘాటుని ఇస్తుంది, ఒక డిఫరెంట్ టేస్ట్ని, ఫ్లేవర్ని ఇస్తుంది. బట్ మీకు అదే ఎక్కువైంది అనుకోండి, ఆ ఘాటుకి తినలేరు అనమాట. అందుకని ఒక హాఫ్ టీ స్పూన్ ఎనఫ్. అండ్ అలాగే సో నెక్స్ట్ దీంట్లో గ్రేవీ కోసం కొంచెం టమాటా ప్యూరీ కూడా యాడ్ చేద్దాం. అంటే టమాటాలు యాడ్ చేసాం అయినా కూడా. సో ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకుందాం. సో టమాటా ప్యూరీ వేసాం కాబట్టి ఇది మీకు బ్రెడ్ మీద కూడా బాగుంటుంది. బ్రెడ్ మీద ఇది అప్లై చేసి చక్కగా ఎగ్ని గ్రేట్ చేసి వేసారనుకోండి, సూపర్గా ఉంటుంది.
అంటే ఎగ్ తురుము దాని మీద వేసి అలా కూడా తినొచ్చు. ఎనీహౌ దీని మీద ఫైనల్గా నేను కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఈ గుమ్మగుమ్మలు వచ్చేస్తున్నాయి. అలాగే మనం వేసిన ఆయిల్ అంతా పైకి వచ్చేసింది అండ్ కలర్ఫుల్ గా రెడీ అయిపోయింది అనమాట మన మసాలా, ఈ గ్రేవీ. సో దీన్ని ఏం చేద్దాం అంటే స్టవ్ ఆపేద్దాం, పక్కకు పెట్టేసుకుందాం. ఇది కాస్త చల్లగా అవుతుంది. ఈలోపు దీని మీద మనం ఒక పాన్ పెట్టేసి దీంట్లో కాస్తంత ఆయిల్ వేసుకుందాం. ఓకే, ఇది కాస్త హీట్ అవ్వాలి. సో ఇప్పుడు ఆల్రెడీ నేను బాయిల్ చేసిన ఎగ్స్ ఉన్నాయి. ఈ ఎగ్ ని మనం ఇప్పుడు కట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఎగ్ ని 2 కింద కట్ చేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా. ఓకే, సో ఎగ్ ని కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీని మీద మనం అప్లై చేద్దాం. ఏది మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మసాలాని. చూసారా, మసాలా అనేది దీని మీద ఉంటుంది. మీకు ఎందుకంటే అవన్నీ బాగా మీకు వేగే వరకు, అంటే మనం టమాటా ముక్కలు కానీ ఉల్లిపాయలు కానీ బాగా వేయించాం కాబట్టి ఇది ఏదైతే మసాలా ఉందో అది పడిపోవట్లేదు. సో అన్నిటి మీద అప్లై చేసాం కదా గ్రేవీ. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం అంటే చీజ్ ఉంది కదా, దీన్ని మనం తురుముకుందాం. సో ఈ ఎగ్స్ మీద పడేటట్టు. ఇది చీజీ ఎగ్ రోస్ట్ కదా, చక్కగా మీకు ఎంత చీజ్ కావాలంటే అంత. చీజ్ ఎక్కువగా వేస్తే ఎమ్మీగా అనిపిస్తూ ఉంటుంది కదా. ఓకే, సో ఎనఫ్. ఇప్పుడు దీనిపై నుంచి వేసుకుందాం చిల్లీ ఫ్లేక్స్. ఆల్రెడీ మనం కారం వేసాం కాబట్టి కొంచెం చూసుకొని, పిల్లలు ఉంటే ఇంకేం లేదు గోల పెట్టేస్తారు. ఓకే, ఇప్పుడు దీన్ని మనం రోస్ట్ చేద్దాం. ఆల్రెడీ చీజ్ వేసేసాను, చక్కగా చిల్లీ ఫ్లేక్స్ అన్నీ కూడా పైన ఇలా ఆ గ్రేవీని పట్టుకొని ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ వేడిగా ఉన్నప్పుడే అప్లై చేసాం కాబట్టి ఆ గ్రేవీ మీద కరిగిపోతుంది అది చీజ్ అంతా కూడా. దీనిపై నుంచి కాస్తంత కొరియండర్ కూడా వేద్దాం. ఓకే, సో ఇది జస్ట్ 2 minutes ఫ్రై అయితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఆల్రెడీ మనం అక్కడ ఎగ్స్ వేసాం, అది రోస్ట్ కూడా అయిపోయింది అనమాట. ఇంకేం లేదు, స్టవ్ ఆఫ్ చేసి దాన్ని మనం ప్లేట్లోకి తీసేసుకోవడమే. సో నీట్గా దీన్ని చక్కగా సో మీరు దీంట్లో ఆ గ్రేవీని పెట్టి కూడా గార్నిష్ చేయొచ్చు. బికాజ్ మీరు రైస్ లో తింటున్నట్టయితే ఆ గ్రేవీ కూడా మీకు యూస్ఫుల్ అయిపోతుంది. అదర్వైజ్ మీరు ఇలానే స్నాక్స్ అయితే దీంట్లో టమాటా అండ్ కీరా, ఆనియన్, అలాగే ఒక లెమన్ తో చక్కగా నీట్ గా ఇలా గార్నిష్ చేసి చేయొచ్చు అనమాట. చూసారా ఎంత బాగుందో, యమ్మీ యమ్మీ. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసేద్దాం. వాటర్ టేస్ట్ సూపర్ గా ఉందన్నమాట. మీకు భలే నచ్చేస్తుంది, పిల్లలకైతే ఇంకా నచ్చేస్తుంది, ఎవరైనా తెలియని వాళ్ళకి చేసి పెడితే ఇంకా నచ్చేస్తుంది అనమాట. మీ అందరికి సూపర్ గా నచ్చేసే ఈ చీజీ ఎగ్ రోస్ట్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం నోట్ చేసుకోండి. చీజ్ ఎగ్ రోస్ట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ప్యూరీ, టమాటా ముక్కలు, సోయా సాస్, కారం, చీజ్, ఉప్పు, బటర్,
రెడ్ చిల్లీ ఫ్లేక్స్, పచ్చిమిర్చి ముక్కలు, ధనియాల పొడి, కొత్తిమీర, నూనె. చీజ్ ఎగ్ రోస్ట్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి కాస్త నూనె వేసి వేడి చేయాలి. వేడయ్యాక ఇందులో ఉల్లిపాయ ముక్కలు, కాస్త ఉప్పు, కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు వేసి వేయించుకున్నాక ఇందులోనే మరికొంత ఉప్పు, కారం, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, సోయా సాస్, టమాటా ప్యూరీ, కొత్తిమీర వేసి వేయించి చల్లార్చుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో కొంచెం నూనె వేసి వేడి చేసుకోవాలి. ఈ లోపు ఉడికించుకున్న కోడిగుడ్లను కట్ చేసి దానిపై చల్లార్చుకున్న మసాలా మిశ్రమాన్ని ఉంచి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత దీనిపైకి తురిమిన చీజ్ ను చల్లుకున్నాక రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా చల్లుకోవాలి. వేడైన నూనెలో ఈ కోడిగుడ్డు ముక్కలను వేసి బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన కోడిగుడ్లను సర్వింగ్ ప్లేట్ లోనికి తీసుకుని సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన చీజ్ ఎగ్ రోస్ట్ రెడీ. ఈ వారాన్ని మీరు మళ్ళీ చూడాలనుకుంటున్నారా? అయితే యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో చూసేయచ్చండి. యూట్యూబ్ లో చూడాలంటే www.youtube.com/etvabhiruchi, ఫేస్బుక్ లో చూడాలంటే www.facebook.com/etvabhiruchi. చూసారా? చేయాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు, చేసేయండి. చక్కగా ఇలాగే గుమగుమలాడే వంటలతో మీ అందరి చేత ఆహా అనిపించడానికి నేను రేపు ఇదే టైంకి ఇక్కడే కలిసేసుకుంటాను. అంతవరకు మీకు సెలవు చెప్పేస్తున్నాను. మన ఈ వారంలో టేక్ కేర్, బాయ్.